తెలుగులో ఒక సామెత ఉంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. పట్టుదలతో కష్టపడితే సామాన్యులు కూడా గొప్ప స్థాయికి చేరుకోగలరని దీని అర్థం. ప్రపంచంలో ఈ సామెతను నిజం చేసి చూపించిన చాలా మంది ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు. ఈ జాబితాలో మన భారత జట్టుకు చెందిన ఒక అద్భుతమైన ఫాస్ట్ బౌలర్ పేరు కూడా చేరింది. అతనే మహమ్మద్ సిరాజ్. అవును ఫ్రెండ్స్, తన తండ్రి మరణించినప్పటికీ సిరీస్ పూర్తి చేయకుండా భారతదేశానికి తిరిగి రాని మరియు తన అద్భుతమైన బౌలింగ్ బలంతో ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టును వాళ్ళ సొంత గడ్డపై మట్టి కరిపించిన అదే సిరాజ్. అయితే ఈరోజు సిరాజ్ విజయ శిఖరాలను చేరుకున్నప్పటికీ ఈ స్థాయికి రావడానికి అతను పడిన కష్టం మరియు చేసిన పోరాటం సాధారణ మనిషికి సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన వీడియోలో సిరాజ్ యొక్క పోరాటాలతో కూడిన జీవితానికి సంబంధించిన స్ఫూర్తిదాయకమైన కథను మీకు చెప్పబోతున్నాను. ఆలస్యం చేయకుండా ఇన్స్పిరేషనల్ వీడియోని ప్రారంభిద్దాం. మహమ్మద్ సిరాజ్ 13 మార్చి 1994లో హైదరాబాద్ నగరంలో నివసించే అత్యంత పేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు. మహమ్మద్ సిరాజ్ 13 మార్చి 1994 సంవత్సరం హైదరాబాద్ నగరంలో నివసించే అత్యంత పేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి పేరు మహమ్మద్ ఘోష్. ఆయన హైదరాబాద్ నగరంలో ఆటో నడిపేవారు. అలాగే అతని తల్లి షబీనా బేగం కష్ట పరిస్థితుల్లో ఇళ్లలో పని మనిషిగా పనిచేసేవారు. కుటుంబంలో సిరాజ్ కాకుండా ఒక అన్నయ్య మహమ్మద్ ఇస్మాయిల్ కూడా ఉన్నాడు. అతను ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. కానీ ఆ సమయంలో సిరాజ్ ఇంటి ఆదాయానికి ప్రధాన వనరు వాళ్ళ నాన్న ఆటో నడపడం ద్వారానే వచ్చేది. దీనివల్ల వాళ్ళ ఇంటి ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ చాలా దయనీయంగా ఉండేది. వారి కుటుంబం చాలా కాలం పాటు హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న అద్దె ఇంట్లో నివసించేది. మరియు సిరాజ్ కూడా తన బాల్యాన్ని అంతా ఆ ఇంట్లోనే గడిపాడు. క్రికెట్ ఆడాలనే పిచ్చి అతనికి చిన్నప్పటి నుంచి ఉంది. తరచూ స్కూలుకు డుమ్మా కొట్టి క్రికెట్ ఆడేవాడు. ఈ ఆటల పిచ్చిలో పడి చాలాసార్లు అతని పరీక్షా ఫలితాలు కూడా దారుణంగా వచ్చాయి. దీనివల్ల నాన్నతో తిట్లు కూడా తినేవాడు. కానీ సిరాజ్ అన్నయ్యకు అతనిలోని అద్భుతమైన టాలెంట్ గురించి తెలుసు. కాబట్టి అతను సిరాజ్ను క్రికెట్ ఆడేందుకు ఎప్పుడూ సపోర్ట్ చేసేవాడు. నాకంటే నాపై మా అన్నయ్యకే ఎక్కువ నమ్మకం ఉండేది. ఈరోజు నేను భారతదేశం తరపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాను అంటే అది మా అన్నయ్య చలవే అని సిరాజ్ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు. నిజానికి సిరాజ్ స్వయంగా ఎప్పుడూ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలనే కలలు కనలేదు. కానీ అన్నయ్య ఇస్మాయిల్కు తన తమ్ముడిలోని టాలెంట్ చాలా చిన్న వయసులోనే అర్థమైంది. ఏది ఏమైనా సరే సిరాజ్ను ఖచ్చితంగా క్రికెటర్ని చేయాలని అతను నిర్ణయించుకున్నాడు. సిరాజ్ తన స్కూలు చదువును హైదరాబాద్లోని సఫా జూనియర్ స్కూల్లో పూర్తి చేశాడు. తాను క్రికెట్కే తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నందున 12వ తరగతి వరకే చదువుకోగలిగాడు. సిరాజ్ గురించి చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏమిటంటే చిన్నతనంలో అతను క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పుడు బౌలింగ్ కంటే బ్యాటింగ్ చేయడానికే ఎక్కువ ఇష్టపడేవాడు. కానీ ఒకరోజు అతను తన స్నేహితులతో క్రికెట్ ఆడుతున్నప్పుడు నీ బ్యాటింగ్ కంటే బౌలింగ్ చాలా బాగుంది కాబట్టి బ్యాటింగ్ వదిలేసి బౌలింగ్పై దృష్టి పెట్టు అని అతని దగ్గర స్నేహితుడు ఒకరు సలహా ఇచ్చాడు. ఆ స్నేహితుడి మాట సిరాజ్ మదిలో నాటుకుపోయింది. ఆ రోజు బ్యాటింగ్ వదిలేసి తను బౌలింగ్ పైనే పూర్తి దృష్టి పెట్టాడు. ఆ రోజు సలహా ఇచ్చినందుకు సిరాజ్ ఇప్పటికీ ఆ స్నేహితుడికి కృతజ్ఞతలు చూపుతుంటాడు. ఎందుకంటే ఆ రోజు అతను బౌలింగ్ చేయమని సలహా ఇవ్వకపోతే బహుశా మనం ఈరోజు అతని గురించి మాట్లాడుకునే వాళ్ళమే కాదు. తన కెరియర్లో సక్సెస్ కావడానికి ముందు సిరాజ్ చాలా పేదరికంలో జీవితాన్ని గడిపాడు. ఒకానొక సమయంలో అతని పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవంటే ప్రాక్టీస్ చేయడానికి అసలైన క్రికెట్ బాల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. అందుకే అతను చౌకైన రబ్బర్ టెన్నిస్ బాల్తోనే ప్రాక్టీస్ చేసేవాడు. మీరు ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతారు. సిరాజ్ ఎప్పుడూ కూడా ఏ క్రికెట్ అకాడమీలోనూ ట్రైనింగ్ తీసుకోలేదు మరియు చిన్నతనంలో ఏ కోచ్ దగ్గర శిక్షణ పొందలేదు. నిజానికి ఏదైనా క్రికెట్ అకాడమీలో చేరడానికి అతని దగ్గర ఎప్పుడూ అంత డబ్బు కూడా లేదు. క్రికెట్ అనేది ఒక మంచి కోచ్ దగ్గర శిక్షణ తీసుకోవడం చాలా ముఖ్యమైనదిగా భావించే ఒక ఆట. ముఖ్యంగా క్రికెట్ ఆడటం నేర్చుకునే దశలో కోచింగ్ ప్రాముఖ్యత ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ మనిషిలో పట్టుదల ఉంటే ఏ క్రికెట్ అకాడమీ లేదా కోచ్ లేకుండా సొంతంగా కష్టపడి హై లెవెల్ క్రికెట్ నేర్చుకోవచ్చని సిరాజ్ నిరూపించాడు. నిజానికి సిరాజ్ తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి రాత్రిబౌళ్ళు కష్టపడేవాడు. నా కుటుంబాన్ని పోషించడానికి మా నాన్న గత 30 ఏళ్లుగా ఆటో నడుపుతున్నాడు. కాబట్టి వీలైనంత త్వరగా విజయం సాధించి ఈ వయసులో నా తండ్రికి కొంచెం విశ్రాంతిని ఇవ్వాలి అని అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సిరాజ్ ఒక సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ అవకాశం అతనికి 2015లో లభించింది. సిరాజ్ స్నేహితుడు ఒకరు హైదరాబాద్లోని చార్మినార్ క్రికెట్ క్లబ్లో చేరమని ఆహ్వానించాడు. సిరాజ్ కూడా ఈ ఆఫర్ను అంగీకరించి వెంటనే ఆ క్లబ్లో చేరిపోయాడు. ఆ క్లబ్ తరపున ఆడుతూ అతను తన పర్ఫార్మెన్స్తో అందరినీ అబ్బురపరిచాడు. ఈ ప్రదర్శన కారణంగానే స్టేట్ అండర్-23లో సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత అతనికి చాలాసార్లు అవకాశాలు వచ్చాయి, కొన్నిసార్లు రాలేదు. కానీ అతను తనను తాను మెరుగుపరుచుకోవడానికే తన పూర్తి సమయాన్ని వెచ్చించాడు. చివరికి అతని శ్రమ నవంబర్ 15, 2015న ఫలించింది.
ఆ రోజు అతను హైదరాబాద్ తరపున తన కెరియర్లో మొదటి రంజీ మ్యాచ్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్ అతనికి అంతగా కలిసి రాలేదు. దీనివల్ల ఆ సీజన్లో అతను రంజీలో మరో ఇతర మ్యాచ్ ఆడలేకపోయాడు. కానీ రంజీ తదుపరి సీజన్లో అతని కెరీర్ అతిపెద్ద టర్నింగ్ పాయింట్గా నిలిచింది. 2016 నాటి ఈ రంజీ సీజన్లో అతను మొత్తం 9 మ్యాచ్లు ఆడి ఆ 9 మ్యాచ్ల్లో ఏకంగా 41 వికెట్లు తీసి హైదరాబాద్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఈ అద్భుత ప్రదర్శన కారణంగానే ఐపీఎల్ సెలెక్టర్ల దృష్టి కూడా అతనిపై పడింది. ఆ తర్వాత 2017 ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అతన్ని ఏకంగా ₹2,60,00,000 భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సిరాజ్ కనీస ధర కేవలం ₹20,00,000 మాత్రమే. మరి బహుశా ఇది అతని కెరియర్లో మొదటి ఐపీఎల్ సీజన్ కాబోతుంది. అయినప్పటికీ అతన్ని ఇంత పెద్ద మొత్తానికి కొనుగోలు చేయడం అతనికి చాలా పెద్ద విజయం. ఆ డబ్బుతో సిరాజ్ ముందుగా తన తల్లిదండ్రుల కోసం ఒక ఇల్లు కొన్నాడు. ఎందుకంటే అతని తల్లిదండ్రులు తన జీవితమంతా పేదరికం మరియు కష్టాల్లోనే గడిపారు. ఇప్పుడు వాళ్ళు తమ జీవితాన్ని కొంచెం సంతోషంగా గడపాలని అతను కోరుకున్నాడు. తన ఈ మొదటి ఐపీఎల్ సీజన్లో సిరాజ్ మొత్తం 6 మ్యాచ్లు ఆడాడు. మరి 6 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీసి తన బౌలింగ్తో అందరినీ బాగా ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ఆ సంవత్సరం విజయ్ హజారే ట్రోఫీలో కూడా అతని పర్ఫార్మెన్స్ అద్భుతంగా సాగింది. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ విషయానికి వస్తే భారత జట్టులో ఆడాలని అతని కల నవంబర్ 2017లో నెరవేరింది. న్యూజిలాండ్తో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో అతనికి భారత జట్టులో చోటు దక్కింది. అంతేకాకుండా అతను జనవరి 15, 2019 ఆస్ట్రేలియాపై తన మొదటి వన్డే మ్యాచ్ కూడా ఆడాడు. ఇప్పటి వరకు చూస్తే సిరాజ్ ఒక అద్భుతమైన బౌలర్ అని, రాబోయే కాలంలో అతను జట్టులోని ముఖ్యమైన బౌలర్లలో ఒకరుగా మారగలడని అందరికీ అర్థమైంది. కానీ భారత జట్టు తరపున అతని అత్యుత్తమ ప్రదర్శన రావడం ఇంకా మిగిలే ఉంది. 2020-21 ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత టెస్టు జట్టులో అతనికి చోటు దక్కినప్పుడు అతని ఆ అత్యుత్తమ ప్రదర్శన బయటకు వచ్చింది. మీ అందరికీ తెలిసిన విషయమే. అతను ఆస్ట్రేలియా వెళ్ళిన కొద్ది రోజులకే వాళ్ళ నాన్నగారు మరణించారు. ఈ విధంగా తండ్రి అకస్మాత్తుగా మరణించడం సిరాజ్ జీవితంలో అతిపెద్ద విషాదం. అతను కావాలనుకుంటే ఆ సిరీస్ వదిలేసి తిరిగి భారత్కు రావచ్చు. కానీ తను అలా చేయలేదు. ఎందుకంటే తన కొడుకు ఒకరోజు భారత్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడాలనేది వాళ్ళ నాన్నగారి కల. తన తండ్రి కలను నెరవేర్చడం కోసమే అతను ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. ఇంత పెద్ద బాధను దిగమింగుతూ కూడా ఆ టెస్ట్ సిరీస్లో అతను చేసిన బౌలింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తన అద్భుతమైన ప్రదర్శనతో అతను భారత క్రికెట్ అభిమానులందరికీ ఒక కొత్త హీరోగా మారిపోయాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఒక ఆటో డ్రైవర్ కొడుకు స్థాయి నుండి భారత క్రికెట్ జట్టులో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న మహమ్మద్ సిరాజ్ కథ ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో క్రికెటర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు జై హింద్.